హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రమ్య నాగేంద్ర. సో ఈరోజు వీడియోలో కంకణాల కలెక్షన్ ఉంది. చాలా వరకు బోల్డ్ అన్ని న్యూ మోడల్స్ దట్టు రియల్ కెంపుల్లో వచ్చినవి కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి మోస్ట్లీ రిక్వెస్టెడ్ పీసెస్ లైక్ దిస్, వీటిని నాను పట్టి టైప్ సెట్స్ అంటాం కదా. సో ఇవి కూడా రీస్టాక్ అయితే వచ్చినాయి. న్యూ మోడల్స్ కూడా వచ్చినాయి. న్యూ మోడల్స్ కంటే ఎక్కువగా ఏంటంటే ఇది రిపీటెడ్గా అడుగుతున్నారు. సో లాస్ట్ టైం ఏం చేసిన అంటే ఓన్లీ 10 పీసెస్ మాత్రమే తెప్పించిన, స్టాక్ అయితే అయిపోయి ఉండే. కొంతమంది గోల్డ్ బీడ్స్ కూడా వేయించుకున్నారు వీటికి. ఈసారి వచ్చేసి 12 పీసెస్ వచ్చినాయి. సో కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసేసుకోవచ్చు, స్టాక్ అవైలబుల్గా ఉంది. అండ్ దయచేసి కొంచెం చిన్న ఇష్యూ జరిగిన ఉండే, అదొకటి ఇంటిమేట్ చేస్తానని అనుకుంటున్నాను నేనైతే. బేస్డ్ ఆన్ క్వాలిటీ ఇష్యూస్ ఐఎమ్ ప్రొవైడింగ్ ఫస్ట్ క్వాలిటీ ఓన్లీ అండి. దట్స్ ఆల్. నో, అందరికీ తెలిసిన విషయమే. బట్ కొద్దిమంది మేబీ వాళ్ళకి లోకజ్ఞానం లేకపోవడం వల్లనో ఏంటో తెలియదు, కానీ పని కట్టుకొని మరి ఇప్పటి వరకు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయలేదు. కానీ సో వచ్చి ఒక పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట. సో లైక్ దట్ పీపుల్ నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ లేదు. ఐ నో వాట్ ఐ యామ్ అండ్ మై కస్టమర్స్ ఆల్సో నో వెల్. ఇంకా చాలా తెలుసు అనమాట నా గురించి మన రెగ్యులర్ కస్టమర్స్కి అయితే. కొత్త వాళ్ళకి అయితే కనుక డెఫినెట్లీ ఇంటిమేట్ చేస్తా, ఇదేంది దీంట్లో ఇదేంది దాంట్లో అదేంది అనేది. క్వాలిటీ మ్యాటర్స్ అయితే ఖచ్చితంగా చెప్తాను. ఓకే. సో నాకైతే పిచ్చ కోపం వచ్చి ఆ స్క్రీన్ షాట్స్ అన్నిటిని తీసి ఒక వీడియో పెడదాం అనుకున్నాను. బట్ ఇంకా మళ్ళీ ఎందుకు దాన్ని హైలైట్ చేయడం అన్నట్టుగా వదిలేసుకున్నాను. బట్ డెఫినెట్లీ అండి, క్వాలిటీ ఈజ్ క్వాలిటీ. ఎవరికైనా సరే డబ్బులే, మాకైనా ఊరికైనా రావు, మీకైనా ఊరికైనా రావు. బడ్జెట్ ఫ్రెండ్లీలో రావాలంటే నేను చాలాసార్లు ఆఫర్స్ కూడా పెడతాను. సో అవి యూజ్ చేసుకోవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే రావాలని అంటే మన దగ్గర తక్కువ కాస్ట్ నుండి ఎక్కువ కాస్ట్ వరకు అన్నీ కూడా ఉన్నాయి. మొత్తం హై క్వాలిటీనే, మొత్తం ఇంకా ఎక్కువ కాస్ట్లీ అన్నట్టుగా కూడా ఏమీ ఉండవు. సో ఎవరి రేంజ్కి తగ్గట్టుగా వాళ్ళకి ప్రోడక్ట్స్ అయితే నేను డెఫినెట్లీ అందించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నాను నేను. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి ఈ కలెక్షన్ చూపిస్తాను. చాలా బాగుంది. అండ్ మైండ్ యువర్ వర్డ్స్ అండి. డెఫినెట్లీ ఈ వీడియో చూస్తారు, ఎందుకంటే నెక్స్ట్ వీడియో ఏం పెడతారు, నా గురించి మాట్లాడరా అని డెఫినెట్లీ వీడియో అయితే చూస్తారు. నిహారిక ఇయర్ రింగ్స్ గురించి కూడా ఒక టాపిక్ తీశారనమాట. స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత నో వర్డ్స్, దాని గురించి మళ్ళీ నాకు రిప్లై అయితే ఏం రాలేదు. నేను 2 స్క్రీన్ షాట్స్ పెట్టి ఈ క్వాలిటీ ఇది అని చెప్పిన తర్వాత కూడా నాకు దాని గురించి అయితే రిప్లై రాలేదు. కానీ నాకు పెద్ద హితబోధ అయితే చేసిల్లనమాట. ఎందుకండి అంత టైం ఉంటుందా మీకు మంది గురించి పట్టించుకునే అంత? నాకైతే లేదు. బట్ నేను ఆ వర్డ్స్ తీసుకోలేకపోతున్నాను. నాకు స్టిల్ మైండ్లో రన్ అవుతూనే ఉన్నాయి, నన్ను ఎందుకు ఇట్లా అన్నారు అని చెప్పేసి. ఐఎమ్ నాట్ దట్ కైండ్ అండి. అన్నీ ఈజీగా తీసుకోలేను నేను. దట్టు నా జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి ఇది కలెక్షన్ చూపిస్తున్నాను. యాంటిక్ పాలిష్లో వస్తుందండి. యాంటిక్ పాలిష్ విత్ రియల్ కెంపులు అనమాట. ఇవన్నీ పోల్కి స్టోన్స్. ఓకే, నాట్ సీజెడ్స్, పోల్కి స్టోన్స్. ఓకే. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. ఇయర్ రింగ్స్ కూడా మంచి బిగ్ సైజ్లోనే వచ్చినాయి. లైక్ మనకి ఈ మిడిల్ పెండెంట్ ఏదైతే ఉందో అది ఇయర్ రింగ్ కింది భాగం తీసుకున్నారు. స్టడ్ వచ్చేసి ఇక్కడ రియల్ కెంపుల్ ఇచ్చారు కదా, సో దాన్ని స్టడ్ లాగా తీసుకున్నారనమాట. సో ఇన్ కేస్ మీకు కింద బీడ్స్ కనుక చేంజ్ చేసుకోవాలి అని అనిపిస్తే కనుక అది కూడా ఆప్షన్ ఉందండి. సో మోర్ ఓవర్ యూనిక్ కలెక్షన్స్ మాత్రమే ఉండవు అని అంటే, ప్రతి కలెక్షన్ని యూనిక్గానే తీసుకురావడం అంటే కొన్ని కామన్ ఐటమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి, ఉండవని చెప్పట్లేదు. చాలా వరకు మాత్రం యూనిక్గానే నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నా హ్యాండ్మేడ్లో యూనిక్గా ఉండడానికి మాత్రమే, హ్యాండ్మేడ్ చేస్తున్నా అంటే యూనిక్గా ఉండడానికి మాత్రమే ఏమంటారు, ఖచ్చితంగా యూనిక్నెస్కే ప్రియారిటీ అయితే ఇస్తాను. ఓకే.
దిస్ ఈస్ ద నెక్ సెట్. మనం దీన్ని చోకర్ లాగా పెట్టుకోవచ్చు, ప్లస్ నెక్ సెట్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇంకొకటి మనం మిడ్ లెంత్ హారం లాగా కూడా, అంటే పైన చోకర్ వచ్చినప్పుడు దీన్ని మిడ్ లెంత్ హారం లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అంటే కింది భాగం హైలైట్ అవుతుంది, సైడ్ వచ్చేసి మనకి చైన్ ప్లెయిన్గా కనిపిస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి కాస్ట్ 1090 రూపీస్, ఫ్రీ షిప్పింగ్ పడుతుంది. ఇదే మ్యాట్లో వస్తే ఇంకొక కాస్ట్ ఉంటుంది. దిస్ ఈజ్ యాంటిక్ పాలిష్, 1090 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. ఓకే, సో ఈ రోజటి వీడియోకి నేను ఇచ్చే గివ్ అవే గిఫ్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఎట్ ఏ టైం నేను లైవ్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. సో ఎవరైతే ఏ పర్సన్ అయితే అన్నారో సో వాళ్ళకి నేను 9 టైమ్స్ కాల్ చేశానండి. సో పిక్ అయితే చేయలేదు, అంటే కాల్ అయితే లిఫ్ట్ చేయలేదన్నమాట. 9 టైమ్స్ కాల్ చేసిన నేను. చూసింది కూడా లేదు. ఏంటంటే మా వాళ్ళు ఎవరో తీసుకున్నారు, అది బాగుందంట, క్వాలిటీ కూడా బాగుందంట. సో మీ దగ్గర బాగాలేదు. సో ఈ ప్రోడక్ట్ని అయితే నేను 490కే సేల్ చేసిన అండి. ఓకే, మీరు చెప్తారుగా మ్యామ్ క్వాలిటీ లెస్ ఉండొచ్చు వేరే వాళ్ళ దగ్గర అని. సో ఇది నేను మొన్న రీసెంట్గా పెట్టిన, ఏంటంటే అది క్రిస్టల్స్తో పెట్టిన 790 రూపీస్ పెట్టిన, అది కూడా క్రిస్టల్స్తో పెట్టిన. ఈ బ్లాక్ బీడ్స్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి, చాలా వరకు తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది, ఇట్లా వాగే వాళ్ళకైతే ఏమీ తెలియదు. మీరు చెప్తారుగా వేరే వాళ్ళ దగ్గర అని, నోవే అలా ఉండదు. మా రిలేటివ్స్ తీసుకున్నారు, సూపర్ క్వాలిటీ అన్నారు. సో ఇవిడ చూసింది కూడా లేదు, అండ్ బీడ్స్ ఎక్కువ ఏముండవు, చైన్ కనిపిస్తుంది అని. ఇంత టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు, వేరే వాళ్ళపైన ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? దిస్ ఈజ్ ఓన్లీ 500 రూపీస్ విత్ షిప్పింగ్ అంట. సో నేను దీన్ని 490కే సేల్ చేసిన, మీరు నా వీడియోస్ చూడొచ్చు. వితౌట్ ఇయర్ రింగ్స్ అయితే 390కే సేల్ చేసిన, మీరు చూడొచ్చు. ఇంత ఇగో ఈ దిక్కుమాలిన నవ్వు ఒకటి, నాకు ఈ నవ్వు చూసిన తర్వాత ఇంకా పిచ్చ కోపం వచ్చింది. అనవసరంగా ఒకరి మైండ్ని డిస్టర్బ్ చేయడం, దట్ ఈజ్ నాట్ గుడ్. ఓకే, ఎందుకు ఇంత టైం ఉంటుందా, ఇంత టైం. సో నాకైతే ఇంకా మాట్లాడడానికి అస్సలు మనసు ఒప్పుకోలేదు. సో నేను ఇలాంటి వర్డ్స్ ఖచ్చితంగా యూజ్ చేస్తాను, నా జోలికి రానంత వరకు. ఎప్పటి వరకు అయితే నాకు ఈవిడ మెసేజ్ పెట్టలేదో నేను అప్పటి వరకు అసలు టాపికే రైజ్ చేయలేదు. వన్స్ నా జోలికి వచ్చినప్పుడు నేను మాత్రం ఊరుకోనండి. ఓకే, వాళ్ళ దగ్గర క్రిస్టల్స్తో ఉన్నాయి కూడా, చాలా రీజనబుల్ ప్రైజెస్. సో వాట్ అయితే నేను ఏం చేయాలి చెప్పండి? ఫ్రీగా కూడా ఇస్తే తీసుకోండి అని చెప్పిన. అయితే ఇప్పుడు ఏంది, ఫ్రీగా ఇస్తే కూడా తీసుకోండి, మీ బిజినెస్ మీ ఇష్టం. వేరే వాళ్ళ క్వాలిటీ లో అని చెప్పకూడదు. ఉంటాయి క్వాలిటీస్, చాలా రకాలు ఉంటాయని చెప్తాను. వేరే క్వాలిటీ మీకు ప్రైస్ తక్కువ కావాలంటే లో క్వాలిటీలో దొరుకుతుందని చెప్తాను. అండ్ నా బిజినెస్ స్ట్రాటజీ నాది, నా బిజినెస్ క్వాలిటీ నాది. ఓకే, ఇలాంటి అనవసరమైన ఇష్యూస్ నా వరకు తీసుకొచ్చి నాకు బీపీ లేపకండి. ఓకే, అసలే లో బీపీతో ఉన్నా. వన్స్ నాకేమైనా అయితే మాత్రం మీదే మరి రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? ఐ థింక్ మరి పెయిడ్ అనుకుంటా, నాకు తెలిసి పేమెంట్ ఎవరైనా ఇచ్చిలేమో, ఇట్లా మెసేజ్ చేసి ఆవిడ మైండ్ని డిస్టర్బ్ చేయు అని చెప్పేసి, అందుకనే మేబీ ఇట్లా చేస్తుందేమో అనుకున్నా. పేమెంట్ ఇస్తే యూట్యూబ్లోనే మెసేజ్ పెడుతుండేనట. సో పేమెంట్ ఇవ్వకపోతే వాళ్ళ గురించి చెప్పండి అని ఎవరైనా చెప్పినట్టున్నారు. నయనతార ఇయర్ రింగ్స్, ఇవి మన క్వాలిటీ. ఓకే, సో ఇది ఇంకేదో క్వాలిటీ. స్క్రీన్ షాట్ నాకు ఇది వచ్చిన స్క్రీన్ షాట్ని షేర్ చేసి మరీ చూపించిన. 850 రూపీస్ది ఇట్లుంటుంది, 1090 రూపీస్ది అయితే ఇట్లుంటుంది అని చెప్పేసి. ఇంకా నేనే గో టు హెల్ అట, నన్నే గో టు హెల్ అట. నా క్వాలిటీ గురించి మాట్లాడి నేనే గో టు హెల్ అట. ఇగో ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, మీకు అంత టైం ఉందా అంటే, మరి మీరెందుకు రిప్లై ఇస్తున్నారు అట. నన్ను అన్నప్పుడు నేను రిప్లై ఇవ్వకుండా ఎందుకు ఉండాలి? ఫస్ట్ ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. కోచింగ్ సెంటర్ పెట్టండి మేడం. సో నువ్వు నేను ఇద్దరం కలిసి పోదాం, నేర్చుకుందాం ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎందుకు టైం స్పెండ్ చేయాలి, ఇతరుల బిజినెస్లో ఎందుకు తలదూర్చాలి. ఇప్పటి వరకు ఒక ఆర్డర్ ఇచ్చింది కూడా లేదు ఆ పర్సన్. దిక్కుమల్లి నా కన్వర్జేషన్లో ఆపుండి దయచేసి. నాకు మళ్ళీ మంచి మాటలు రావు, మస్తు బేకార్ మాటలు వస్తాయి. వెన్ ఐఎమ్ గుడ్, నాతో ఎట్లుంటారు నేను దానికి డబల్ టైం ఉంటా. నాతో మంచిగా ఉంటారా, నేను దానికి డబల్ టైం మంచిగా ఉంటా. నాతో చెడ్డగా ఉంటారా, నేను దానికి డబల్ టైం చెడ్డగా ఉంటా. ఓకే, డన్.
అండ్ వెరీ సారీ, ఈ టాపిక్ని నేను వీడియోలో కావాలని చూపించడం కాదు. ఇన్ కేస్ మళ్ళీ నా జోలికి రావాలని ట్రై చేస్తే మాత్రం నేను ఊరుకోను. ఓకే, దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ ప్రైస్ ఓన్లీ ఫర్ 1090 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఆల్రెడీ ప్రైస్ ట్యాగ్ అయితే పెట్టేసిన. ఓకేనా అండి? అరే మైండ్ మొత్తం ఖరాబ్ అవుతుందండి. బిజినెస్ చేసుకునేటోళ్ళం, 100 మందితో డీల్ చేసేటోళ్ళం, ఎందుకు అనవసరంగా డిస్టర్బ్ చేస్తారు మమ్మల్ని? మీకేం పని పాట లేకపోతే తిని కూర్చోండి చెప్పడంకా. ఇంట్లో పని చేసుకునేటోళ్ళ కూడా మస్తు పని ఉంటుంది కదా, తీరిక లేకుండా పిల్లల్ని చూసుకోవడం, హస్బెండ్ని చూసుకోవడం, అత్తమామల్ని చూసుకోవడం, ఈ టైప్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి కదా, అవి చేసుకోండి క్లియర్గా. మీ పని మీరు చేసుకోండి. మీకు అంత జెన్యూనిటీ ఉంటే మీ వర్క్ పైన మీరు దృష్టి పెట్టండి. నా పైన మీకు ఎందుకు అసలు నాకు అర్థం కాదు. దిక్కుమాలి నాకు కన్వర్జేషన్లు పెట్టుకుంటా. పెయిడ్ ప్రమోషన్స్, ఇవన్నీ కూడా పెయిడ్ ప్రమోషన్స్ అనమాట. లైక్ ఈవిడ్ని ఇట్లాను అని చెప్పేసి పేమెంట్స్ ఇస్తారనమాట. మన వరకు వచ్చేంతవరకు నొప్పి తెలియదు, మన వరకు వస్తే తెలుస్తుంది నొప్పి ఏంటి అనేది. ఈవిడ ఇంత దానికి ఇంత చేస్తుంది ఏంటి అని కొంతమందికి అనిపించవచ్చు, బట్ ఈ మాట మిమ్మల్ని అంటే మీకు తెలుస్తుంది. సో ఇది కూడా యాంటిక్ పాలిష్లోనే వస్తుంది. చుట్టూ అంతా కూడా మనకి అన్కట్ స్టోన్స్ ఇచ్చారండి, అన్కట్ స్టోన్స్. సో ఇంకా ఇక్కడితో ఈ టాపిక్ అయితే వదిలేస్తున్నాను. అండ్ రియల్ కెంపులు ఉంటాయి. ఓకే, 2 సైడ్లో మనకి పికాక్ వచ్చింది కదా, ఈ ప్లేస్లో వచ్చేసి పికాక్స్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నానండి, నాతో మంచిగా ఉంటే డబల్ టైం మంచిగా ఉంటా. నాతో చెడ్డగా ఉండడం స్టార్ట్ చేస్తే దానికి డబల్ కాదు 3 ఇస్తాను నేను రిటర్న్లో. సో ఇందాక చూపించిన ఏదైతే నెక్ సెట్ ఉందో దానికి కూడా మీకు బ్యాక్ సైడ్ యాంటిక్ పాలిష్ షైన్ ఇస్తానండి. సో దీనికైతే గోల్డ్ పాలిష్ వచ్చింది. ఇఫ్ యూ నీడ్ ఐ విల్ రిమూవ్ ఇట్ అండ్ యాడ్ యాంటిక్ పాలిష్ చైన్. ఓకే, సో దానికి మాత్రం ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఇది తీసేసి అది అటాచ్ చేసిస్తాను. 35 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే కనుక మీకు యాంటిక్ పాలిష్ది అటాచ్ చేసిస్తాను. సో 35 ఎందుకంటున్నానంటే ఆల్రెడీ అటాచ్డ్ గోల్డ్ పాలిష్ కాబట్టి. సో ఇది 30 రూపీస్, అది 65 రూపీస్. సో 65లో నుండి 30 లెస్ చేసి 35 రూపీస్ యాడ్ చేస్తే మీకు యాంటిక్ పాలిష్లో ఉన్న నెక్స్ట్ చైన్ అయితే అటాచ్ చేసిస్తాను. ఓకే, ఇది వచ్చేసి కాస్ట్ 990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి. సో దీనికి సైడ్లో కూడా మనకి ఇట్లా బ్రోచెస్ లాగా వచ్చింది కాబట్టి కొంచెం లుక్ డిఫరెంట్గా ఉంటుంది. మనం దీన్ని చోకర్లాగా పెట్టినా సరే, మోర్ ఓవర్ ఇది కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది అండ్ వాళ్ళకి కన్వీనియంట్గా కూడా ఉంటుందండి. గుచ్చుకోకుండా అలా ఉండే విధంగా ఉంటుంది. ఓకే, హ్యాండ్స్ షివర్ అవుతున్నాయి, మైండ్ మొత్తం మైండ్లో లేదు. నిన్నటి నుంచి నేను అదే అప్సెట్లో ఉన్నాను. అసలు నా జోలికి ఎందుకు వచ్చారు అసలు? అండ్ ప్రైజెస్ విషయం అంటారా, ఎంత రీజనబుల్గా ఉంటాయనేది తీసుకునే వాళ్ళకి తెలుసు, ఎంత క్వాలిటీడ్గా ఉంటాయనేది ఆల్రెడీ పర్చేస్ చేసి హ్యాపీ రివ్యూ ఇచ్చిన వాళ్ళకి తెలుసు. వై యూ పీపుల్ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ అస్? ఎందుకు మీరు ఇంటరాక్ట్ అవ్వాలి మాతో? కొనలేదు కదా, ఎవరో కొన్న దాని గురించి నాకు రివ్యూ ఇస్తున్నావు. దయచేసి ఈ టాపిక్ని మళ్ళీ ఏమంటారు, మైండ్లో పెట్టుకోవద్దు. మైండ్లో పెట్టుకోండి, ఎవరు ఇంకా అనాలి అనుకునే వాళ్ళు, సో కొనాలనుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. నో ఇష్యూస్ అబౌట్ క్వాలిటీ. సో ఇది వచ్చేసి ఇది యాంటిక్లోనే కొంచెం గోల్డెన్ గేరు పాలిష్ ఫినిష్తో వస్తుందండి. గోల్డెన్ గేరు పాలిష్ అంటారు దీన్ని. యాంటికే బట్ గోల్డెన్ గేరు అనేది అటాచ్ చేస్తారనమాట. దీనికి మనకి ప్యాచ్ లాగా కనిపించకుండా గేరు అనేది ఇట్లా స్ప్రెడ్ అవ్వడం అనేది దీంట్లోనే ఉంటుంది. సో గేరు అనగానే మనకి సో ఇది గోల్డెన్ గేరు అండి, ఇది గోల్డెన్ గేరు. ఓకే, మ్యాట్ గేరు వచ్చేసి ఇంకొక రకంగా ఉంటుంది, ఇది యాంటిక్లో గోల్డెన్ గేరు. ఓకే, సో కొంచెం మనకి గేరుకి సీజెడ్కి వేరియేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా మనకి గేరు అటాచ్ చేయలేదు, ఓన్లీ ఈ పీకాక్స్ని మాత్రమే గేరుతో హైలైట్ చేయాలని చెప్పేసి వేశారు. సో ఇక్కడ కూడా మనకి ఈ బ్రోచెస్, ఈ చిన్న డ్రాప్స్ దగ్గర ఈ ప్లేస్లో ఇది వచ్చేసి 1790 పడుతుందండి. ఇవన్నీ కూడా మనకి పొటా స్టోన్స్తో వస్తుంది. రియల్ కెంపుల్లో కావాలంటే 2500 పెట్టాలి, బట్ పొటా స్టోన్లో వచ్చింది కాబట్టి మనకి ఓన్లీ 1790 రూపీస్ పడుతుంది. ఓకే, కింద కూడా మనకి మొనాలిజాలతో ఇట్లా గుట్టపూసలు ఇవన్నీ కూడా అటాచ్ చేసి ఉన్నాయి. మీకు ఇంకే రకంగా మేకింగ్ చేయాలన్నా సరే చేయొచ్చు.
1790 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. 1790 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఓకే, సో మీకు బ్యాక్ సైడ్ చైన్ కూడా సరిపోద్దండి, మ్యాక్సిమం సరిపోతుంది. ఇంకా ఎక్కువ హెల్దీ నెక్ అయితే కనుక ఇంకా కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ ఒక 35కి యాడ్ చేసేయాలనుకోండి, ఈ పార్ట్ హాఫ్ పార్ట్ అనేది ఇంకా ఎక్స్ట్రా అటాచ్ చేసి ఇస్తాం 30 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే. ఓకేనా, క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఈ పెద్దవన్నీ ఈ గ్రీన్ ఉన్నాయి కదా, ఇది కూడా మనకి రియల్ పచ్చ. ఓకే, రియల్ పచ్చ అనమాట. సో ఏవైతే గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా రియల్ పచ్చలు. ఈ రిమైనింగ్ పార్ట్ పింక్ మాత్రం పోటా స్టోన్స్తో వస్తుంది. ఓకే, ఒక సింగిల్ చోకర్ పెట్టేసుకొని మంచి లాంగ్ హారం, దశావతారం లాంగ్ కూడా వచ్చినాయి. సూన్ ఐ విల్ రివీల్ ఇట్. చాలా యాంగ్జైటీగా ఉందన్నమాట చూపించాలి అని చెప్పేసి. చూపిస్తా. సో నెక్స్ట్ వచ్చేసి సీజెడ్ గేరు అండి. గోల్డ్ కాపీలోనే గేరు అనేది అటాచ్ చేసి ఉంటుంది. ఓన్లీ పికాక్స్ అండ్ ఈ పార్ట్ మాత్రం మనకి గేరు ఫినిష్తో ఇచ్చారు. అండ్ డ్రాప్స్ కూడా పర్ల్స్ కాకుండా డ్రాప్స్ని కూడా మనకి స్టోన్స్, గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్తో హైలైట్ చేశారు ఇక్కడ. ఓకే, సో హారం అంతా కూడా ఇలా ఉంటుంది. సో వన్స్ మనం కొంచెం నార్మల్లో కావాలంటే 1490 1590లోనూ కాంబో దొరుకుతుంది. సో దట్ ఈజ్ అదర్. దేనిది దానికే. చిక్కుడుకాయ కూర చిక్కుడుకాయనే, కాకరకాయ కూర కాకరకాయనే. ఓకే, అట్లా అన్నమాట. ఓకే, ఇది లాంగ్ హారం, ఎక్కువ లెంత్ కూడా వస్తుంది మనకి. జనరల్గా అయితే లాంగ్ అయితే ఇంత పార్ట్ ఇస్తారు అంతే, బట్ ఎక్స్ట్రా లాంగ్ వస్తుంది అండ్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది. 1790 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది కాస్ట్. బెస్ట్ డీల్ విత్ బెస్ట్ ప్రైస్ విత్ బెస్ట్ క్వాలిటీ. నా ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటా. ఏంటి డైలాగ్స్ ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి అన్నమాట. యూనిక్ కలెక్షన్స్ అని చెప్తారు, అంత యూనిక్ ఏమి ఉండవండి. మరి ఎన్ని చూసిందో ఏం కథనో తెలియదు, కానీ ఎంత మర్చిపోదామన్నా కూడా నాకు అది అవ్వట్లేదు, నా వల్ల అవ్వట్లేదు. ఇప్పటి వరకు నాకు మెసేజెస్ ఈ టైప్ ఆఫ్ మెసేజెస్ని నేను ఫేస్ చేయలేదు. ఐ థింక్ సంబడి పేడ్ దెమ్ అనమాట, ఇలా మాట్లాడు అని చెప్పేసి. అందుకని కాల్ చేస్తే లిఫ్ట్ చేయలే. సో అంత ధైర్యం ఉన్నది అయితే కనుక, గట్టిగా మాట్లాడాలనుకున్నది అయితే కనుక ఖచ్చితంగా నేను కాల్ చేస్తే పికప్ చేసేది. సో పికప్ చేయలేదు మీన్స్ దెర్ ఈజ్ సంథింగ్ ఫిషీ. ఓకే, కంకణాలు కూడా వచ్చేసినాయి. సో గోల్డ్ కాపీ కంకణాలండి. డిజైన్స్ అయితే అవసరం ఉన్నాయి ఒక్కొక్కటి. సో టోటల్లీ 4 డిజైన్స్ అయితే తెప్పించిన, 5 డిజైన్స్ తెప్పించిన. బట్ ఈ వీడియోలో ఓన్లీ 4 చూపిస్తున్నా, 5th వన్ నెక్స్ట్ వీడియోలో చూపిద్దామని. సో రూబీ స్టోన్ అయితే ఓవెల్ షేప్, సైడ్లో వచ్చేసి గ్రీన్ స్టోన్స్ ఎమరాల్డ్స్ తీసుకున్నారు. డిజైన్ అయితే బిఫోర్గా చూసిన డిజైనే, బట్ ఇది లిటిల్ బిట్ ఇంకా లైట్ వెయిట్లో వచ్చింది అండ్ క్వాలిటీ కూడా బాగుంది. గోల్డ్ కాపీ బిఫోర్ది ఇది మంచి క్వాలిటీసే. ప్రైస్ కూడా వెరీ వర్తీ, ఓన్లీ 490 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. 24, 26, 28 అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇంకొకటి మ్యాటర్ ఏంటంటే, కంకణాలు తీసుకునే వాళ్ళు జనరల్గా అయితే 2 వాళ్ళైతే కనుక 24 తీసుకోవాలి. 1 నెంబర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో 24 అయితే 26 తీసుకోవాలి, 26 అయితే 28 తీసుకోవాలి. ఇంకా 28 వాళ్ళకి 210 అయితే అవైలబుల్గా లేదండి. ప్రస్తుతానికి మన కలెక్షన్లో వచ్చింది 24, 26, 28. సో బ్యాంగిల్స్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే 1 నెంబర్ వేరియేషన్ ఉంటుంది. ఓకే, ఇది ఒక నెంబర్ మనకి చిన్నగా వస్తుంది అనమాట. అంటే మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోదు, డెప్త్గా చెప్తున్నాను అంతే. సో నాది జనరల్ సైజ్ అయితే గాజులు ఉంటాయి కదా, ఇవి వచ్చేసి 2 వస్తాయి. బట్ నేను ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకోవాలంటే 24 తీసుకోవాలి, ఒక నెంబర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఓకేనా, ఒక డిజైన్ ఇది 490 రూపీస్లో ఇంకొక డిజైన్. ఇది కూడా బాగుంది, సింపుల్ అండ్ క్యూట్. పోల్కి స్టోన్స్ అటాచ్ పోల్కి స్టోన్స్ అటాచ్ చేసి ఎమరాల్డ్ స్టోన్స్, రూబీ స్టోన్స్. డిజైన్ బాగుంది
అండ్ లైట్ వెయిట్గా వచ్చినాయి, ఎక్కువ వెయిట్ లేవు. సో దీనివల్ల మనకి ఉండే బెనిఫిట్ ఏంటంటే కాచు గాజులతో అటాచ్ చేసుకుంటే కనుక గాజులకి ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వదు. సో కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న గాజులతో ఏంటంటే మనం అటు ఇటు అంటున్నప్పుడు కాచు గాజులు అనేవి బ్రేక్ అవుతాయి. సో ఇట్లా తీసుకుంటే ఏంటంటే బ్రేక్ అవ్వవు అన్నమాట. ఓకే, ఓన్లీ 490 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు. 24, 26, 28 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఇంకొక డిజైన్, ఇది కూడా బాగుంది. సేమ్ 490 పడుతుంది. సేమ్ గోల్డ్ మోడలే అండి ఇదైతే. గోల్డ్లో నేను ఈ సేమ్ డిజైన్ని చాలా అబ్జర్వ్ చేసిన. లైట్ వెయిట్ బ్యాంగిల్స్ ఇప్పుడు 3 grams 4 gramsలో దొరుకుతున్నాయి కదా, సో ఆ టైప్ ఆఫ్ డిజైన్ అనమాట ఇది. ఓకే, సో ప్రైస్ ఓన్లీ 490 రూపీస్. ప్రైస్ ఓన్లీ 490 రూపీస్. ఓకే అండి. సో నేను కూడా ఒక ఫోటో తీసి పెట్టేసుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి 550లో ఇది రియల్ కెంపుల్ తోటి వస్తుందండి. రియల్ కెంపుల్ తోటి వస్తుంది. అండ్ సైడ్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సారీ, ఇట్స్ 590 రూపీస్ అండి. ఇట్స్ 590 రూపీస్. ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా పెట్టినా సరే మనకి దానికి తగ్గట్టుగా డిజైనింగ్ అయితే ఉందన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి 590 రూపీస్. క్లియర్ కదా అండి? మీకోసం స్క్రీన్ షాట్స్కి టైం ఇస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇది మనం బిఫోర్గా అయితే 790 రూపీస్లో గోల్డ్ పాలిష్లో చూస్తున్నాము. సో ఈసారి అయితే మనకి మొత్తం యాంటిక్ పాలిష్ టైప్లో మ్యాటే, బట్ షైనీ మ్యాట్ అనమాట. యాంటిక్ పాలిష్ సేమ్ గోల్డ్లో చేపించుకున్నట్టుగానే ఉంటుంది. ఈ డిజైన్ బిఫోర్గా చాలా మందికి గుర్తుండి ఉంటుంది, నాకు తెలిసి అయితే 790 రూపీస్కి మన కలెక్షన్లో సేల్ చేసినాము. బట్ ఈసారి విత్ ఇయర్ రింగ్స్ వచ్చింది అండ్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో వచ్చింది. లైక్ యాంటిక్ టైప్ షైనింగ్తో సహా అనమాట. ఇయర్ రింగ్స్ కూడా బిగ్ సైజ్లో ఉన్నాయండి. అండ్ ద ప్రైస్ ఓన్లీ ఫర్ 990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. వెరీ లెస్ స్టాక్ అవైలబుల్. సో ఇన్ కేస్ మళ్ళీ డిమాండ్ ఉంటే కనుక తెప్పిస్తాను. దీనికి మీకు బ్యాక్ సైడ్ ఈ చైన్ సరిపోదు, ఇంకా నేను ఎక్స్ట్రా వేసిస్తా. ఓకే, సో మళ్ళీ మీరు కొనాల్సిన అవసరం అయితే లేకుండా, మళ్ళీ నెక్కి సరిపోవట్లేదు అనే ఏ ఇష్యూస్ లేకుండా ఇస్తాను. 990 రూపీస్. సో దిస్ ఈజ్ వెరీ రీజనబుల్. ఓన్లీ 990లో ఇంత మంచి చోకర్. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఆగు. ఇయర్ రింగ్స్ పుష్ బ్యాగ్స్తో ఇలా వస్తాయన్నమాట. మీకు కిందికి మేకింగ్ కావాలన్నా సరే చేయించుకోవచ్చు. గ్రీన్ మోనాలిసా వేసినా బాగుంటుంది, రెడ్ మోనాలిసా వేసినా బాగుంటుంది. సో వాటికి తగ్గట్టుగా మేకింగ్ ఛార్జెస్ అయితే అప్లైడ్ అండి. ఓకే, సో నెక్స్ట్ కొంచెం ఫాస్ట్గా చూపించేస్తాను. సోదే ఎక్కువైపోయింది ఈరోజు వీడియోలో, అంతే కదా. బట్ ఏం చేద్దాం, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిసీవ్ ఇట్ రియల్లీ. సో ఇన్ కేస్ నేను ఇంకేదైనా ప్రోడక్ట్ని చూపించి అంటే మేబీ అవునా అని అనుకునేదాన్నేమో. బట్ చిల్లర లెక్కలు పెట్టుకొని చిల్లర కథలు పడ్డది, అందుకని నాకు నచ్చలేదు. మళ్ళీ నా కోసం అంత టైం స్పెండ్ చేస్తుంది అని అంటే ఐఎమ్ సంథింగ్ అనిపించింది. ఇంకొకటి, ఐఎమ్ సంథింగ్ గ్రేట్. నన్ను డిస్టర్బ్ చేయాలి అని ట్రై చేస్తుంది అంటే ఐఎమ్ సంథింగ్. థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ అన్కట్ స్టోన్స్లో వచ్చిన చోకర్, మినీ చోకర్, బాజుబంద్. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండి. ఓకే, అండ్ కింద వచ్చేసి చాలా దగ్గరగా పర్ల్స్ కూడా ఇచ్చారు. పర్ల్స్ ఏంటంటే మనకి రిలేటెడ్ టు స్వరోస్కి లుకింగ్తో ఉన్నవి ఇస్తారనమాట. అండ్ బ్యాక్ సైడ్ చైన్ కూడా ఎక్కువ లెంత్లోనే వచ్చింది. మీకు ఇంకా కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసి కూడా ఇస్తాను. ప్రైస్ ఓన్లీ 990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది. ఓన్లీ 990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్.
బట్ లుకింగ్ మాత్రం చాలా బాగుందండి. కిడ్స్కైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే చాలా బాగుంటుంది. ఓకే, పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ వస్తాయి. మొత్తం అన్కట్స్ అండి. బ్యాక్ సైడ్ కూడా ఒకసారి లుక్ చూపిస్తాను. దిస్ ఈజ్ బ్యాక్ సైడ్ లుక్. అండ్ ఈ రోజటి వీడియోకి నేను ఇచ్చే గివ్ అవే గిఫ్ట్ ఏంటి అంటే, సో ఈ టైప్ ఆఫ్ నెక్ సెట్ కంకనాల చూపించిన ఈ టైప్ ఆఫ్ నెక్ సెట్ గ్రీన్ కలర్ది ఇస్తాను. ఓకే, సో ప్రైస్ వచ్చేసి 890 రూపీస్. సో దిస్ ఈస్ ద గివ్ అవే గిఫ్ట్. సో లైక్ కొట్టేసి కామెంట్ పెట్టండి, మంచి కామెంట్ పెట్టండి. నన్ను సపోర్ట్ చేస్తూనో, ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్తూనో ఏదో ఒకటి, కానీ మంచి కామెంట్ అయితే పెట్టండి. సో ఇవన్నీ కూడా, ఇది ఐ థింక్ 4th వన్. ఈ గివ్ అవే గిఫ్ట్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ లైవ్లో అనౌన్స్ చేస్తాను. ఎట్ ఏ టైం బంపర్ ఆఫర్ అనమాట. చాలా మీకు స్పేస్ కూడా దొరుకుతుంది. అంటే తర్వాత చూసిన వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ అయితే దొరుకుతుంది అన్నమాట. నేను ఈ డిలే చేయడం అనేది కూడా ఒక అడ్వాంటేజ్ అయిపోయినట్టుంది. సో దిస్ ఈజ్ 890 రూపీస్ అండి. మొత్తం పొటా స్టోన్స్తో వస్తుంది. క్వాలిటీ బాగుంటుంది. అండ్ కింద కూడా మనకి గోల్డ్వి ఈ టైప్ ఆఫ్ డ్రాప్స్ టైప్, బట్ రియల్ డ్రాప్స్ కాదు, అటాచ్డ్ ఉంటుంది. పెట్టుకుంటే కూడా సింప్లీ నైస్ అండి. మనం ఫ్యాన్సీ శారీస్కైనా సరే సింపుల్గా ఒక నెక్ సెట్ వేసుకోవాలనిపించినప్పుడు ఈ టైప్ ఆఫ్ నెక్ సెట్ పెట్టేసుకొని బుల్లి బుజ్జి ఇయర్ రింగ్స్ అనమాట దీనికి వచ్చినవి. అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్, ఓన్లీ 890 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు. గ్రీన్ కూడా అవైలబుల్గా ఉంది. సో గ్రీన్ కావాలంటే గ్రీన్ కూడా తీసుకోవచ్చు. సో గ్రీన్ కూడా సేమ్ కాస్ట్ 890 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. సో మీకు ఇది కనుక కావాలని అంటే స్క్రీన్ షాట్ తీసి పంపించండి. అండ్ ఈ కిందన కూడా మీకు ఏదైనా మేకింగ్ కావాలనంటే చేంజ్ చేసుకోవచ్చు. బట్ పర్ల్స్ ఆర్ గుడ్. కొంచెం ట్రెడిషనల్ లుక్ కనిపిస్తుంది, సేమ్ గోల్డ్ లుక్ కనిపిస్తుంది పర్ల్స్ వేయడం వల్ల. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్ సెట్కి కూడా కామెంట్స్ వచ్చినాయి నాకు. ఇది మ్యాట్ ఫినిషింగ్ యాంటిక్ పాలిష్ అనేది అక్కర్లేదు, ఏనుగు అంబారీ సెట్ మన కలెక్షన్లో సూపర్ హిట్ సెట్. యాంటిక్ పాలిష్లో వస్తుంది. అండ్ ఇక్కడ స్టోన్స్ కూడా చాలా బాగుంటాయి. ఓకే, ఎంతసేపు అండి, 5000 చీరను కూడా రెప్లికా చేసేస్తున్నారు. అలాంటిది సెట్స్ని చేయడం ఎంతసేపు చెప్పండి. గోల్డ్ పాలిష్ వేరే, మ్యాట్ పాలిష్ వేరే, యాంటిక్ పాలిష్ వేరే. డిజైన్స్ ఏమున్నా కూడా పాలిష్ వేరే ఉంటుంది కదా, ఎక్స్ట్రా కోట్స్ వేరే ఉంటాయి. సో పాలిష్ల గురించి తెలియని వాళ్ళు కూడా ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు మన దాంట్లో. పాలిషెస్ అంటే ఎక్స్ట్రా కోట్స్ వేరే ఉంటాయి. లైక్ ఒక కోట్ వేస్తే పడే కాస్ట్ని బట్టి సో మనకి ప్రైస్ని తగ్గిస్తారు, తెలుసా మీకు ఆ విషయం? ఆ కోట్ తగ్గేయడం వల్ల మనకి షైనింగ్ మేబీ స్క్రీన్ పైన సేమ్ కనిపించుండొచ్చు, బట్ మీకు వచ్చే లైఫ్ వ్యాలిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది, తెలుసా మీకు ఆ విషయం? ఆ ఎక్స్ట్రా కోట్ వల్ల మనకి లైఫ్ వ్యాలిడిటీ అనేది పెరుగుతుంది. ఎందుకు అట్లా బిహేవ్ చేస్తారు? 1890 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. యాంటిక్ పాలిష్, మళ్ళీ చెప్తున్నాను, యాంటిక్ పాలిష్. యాంటిక్ పాలిష్లో కూడా మనం తెప్పించే మ్యానుఫ్యాక్చరర్ మన కస్టమర్ల కోసం ఒక 1 వీక్ లేట్ అయినా పర్లేదు, ఎక్స్ట్రా పాలిష్ ఎక్స్ట్రా కోట్ వేసిన తర్వాత మాత్రమే మనకిస్తారు. ఓకే, దిస్ ఈజ్ ఫర్ ష్యూర్. ఇంకా దీనికి నేను మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఐ థింక్ లేదనుకుంటా. ఎందుకంటే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు వాళ్ళకి ఇచ్చే లైఫ్ వ్యాలిడిటీని బట్టి నాకు స్టిల్ కంటిన్యూ అవుతున్నారు. ఆల్మోస్ట్ 3 ఇయర్స్గా కూడా నాకు స్టిల్ కంటిన్యూలో ఉన్న కస్టమర్స్ ఉన్నారు. వట్టిగానే ఉండరు కదా. అండ్ బ్యాక్ సైడ్ చైన్ కూడా మీకు ఇంక్లూడెడ్ అండి, మీరు ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం అయితే లేదు దీనికి. నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ప్రైస్ ఇది వచ్చేసి 990 రూపీస్ పడుతుంది. ఇది కూడా చాలా బాగుందండి, రియల్ కెంపుల్ తోటి. నాకు మెయిన్గా దీంట్లో నచ్చినవి ఏంటంటే ఈ రౌండ్స్ ప్లస్ ఈ బీడ్స్ అనమాట. ఈ బీడ్స్ అన్నీ ఏంటంటే ట్రెడిషనల్గా ఉన్నాయి, టెంపుల్ జ్యువెలరీకి రిలేటెడ్గా ఉన్నాయి. ఓకే, అందరి దగ్గరికి వచ్చినంత త్వరగా రావేమో, బట్
బట్ మనకి ఎందుకు లేట్ అవుతాయనంటే నాకు ఫస్ట్ థింగ్ మంచి క్వాలిటీ మాత్రమే కావాలి. ఓకే, దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్. అందరిది చెడ్డది అని అనట్లేదు, నేను అందరి గురించి నేను మాట్లాడను. మళ్ళీ ఇంకొకటి, నేను ఈ మధ్యన ఛానల్ అనే పేరు తీస్తున్నానే తప్ప బిఫోర్ వరకు కూడా నేను మార్కెట్ ప్రైస్ అనేది మాత్రమే వాడతానండి. ఓకే, మార్కెట్ ప్రైస్ అని మాత్రమే వాడతాను నేను. ఎందుకంటే నాకు అలా ఇష్టం లేదు, అలా మాట్లాడడం ఇష్టం లేదు. ఎవరి బిజినెస్ వాళ్ళది. నేను మార్కెట్ ప్రైస్ అని మాత్రమే మాట్లాడతాను. మార్కెట్ ప్రైస్ ఇంత ఉందండి, సో మన కాస్ట్ అయితే ఇంత, అండ్ మన క్వాలిటీ ఇది, ఇది మాత్రమే నేను చెప్తాను. ఏం తెలియకుండా ఏబిసిడీలు కూడా తెలియదు నీకు, నౌన్స్ వర్బ్స్ అక్కడి వరకు పోతున్నావు. ఐ థింక్ ఖచ్చితంగా చూస్తుంది ఈ వీడియో, అందుకని తనకే స్ట్రిక్ట్ వార్నింగ్. ఇఫ్ తనకి కాకపోయినా సరే సైబర్ క్రైమ్ పెడతారు, హరాస్ చేస్తున్నట్టుగా. అంతంత పెద్ద సోది మెసేజ్లా. ఓకే, 990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. అది మైండ్లో నుంచి పోదు మెయిన్గా. ఇఫ్ ఇన్ కేస్ నాకేమైనా అయితే నేను ఆ మెసేజ్లను పెట్టే కేసు పెడతా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఒక్కటి దశావతారం లాంగ్ హారం ఫైనల్గా అది కూడా చూపించేసి జస్ట్ ఇంటిమేషన్. మీకు మళ్ళీ కావాలంటే నేను స్టాక్ తెప్పిస్తాను. ప్రస్తుతానికి అయితే ఓన్లీ 3 పీసెస్ వచ్చినాయి. మళ్ళీ కావాలని అంటే కనుక నేను ప్రీ బుకింగ్స్ తీసుకొని స్టాక్ అయితే తెప్పిస్తాను. అండ్ ఫైనల్గా కాసుమాలలు అయితే స్టాక్ వచ్చేసింది. డిస్పాచింగ్స్ కాసుమాలలు సెప్టెంబర్ 2 నుంచి ఎవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు డిస్పాచెస్ అయితే డెఫినెట్లీ జరుగుతాయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత ఓపిక్గా మా కలెక్షన్ కోసం వెయిట్ చేస్తూ మమ్మల్ని ట్రస్ట్ చేసి ఇన్ని డేస్ ఆగిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో దిస్ ఈజ్ దశావతారం లాంగ్ హారం యాంటిక్ పాలిష్ విత్ అన్కట్ స్టోన్స్ అనమాట. స్టోన్ సైజ్ మాత్రమే కాదండి, స్టోన్ షేప్కి కూడా రేట్ ఉంటుంది. నేను చెప్తాను కదా, స్క్వేర్ షేప్ మనకి ఎక్కువగా దొరకవు. 500 నేను ఆల్రెడీ 490కే ఇచ్చిన. ఏం తెలియకుండా ఎందుకు మాట్లాడుతుంది అనేది నా వాదన. వీడియో చేయకుండా అంటే నాకు ఆల్రెడీ నిన్న కొంచెం ఫెయింటింగ్ ఉండే, నేను అదే సఫర్ అవుతున్నా. కంటిన్యూస్ హెడ్ బాత్స్ ప్లస్ ఫుడ్ సరిగా లేకపోవడం వల్ల నిన్న కంప్లీట్గా తిప్పుతుందని పడుకున్నా. జస్ట్ లేచి వచ్చి 2కి పడుకుందాన్ని 5కి లేచి వచ్చి మెసేజ్ చూసేసరికి నాకు అది కనిపించేసరికి ఇంకా దిమ్మ తిరిగిపోయింది. ఇక కాల్ చేస్తే లిఫ్ట్ చేయదు. నాకు ఏంటంటే ఆ టైప్ చేసే అంత ఓపిక కూడా లేదు. కాల్ చేసిన 9 టైమ్స్ లిఫ్ట్ చేయలేదు. సో ఇక్కడ ఒక అవతారం ఉన్నారు, ఇక్కడ నరసింహస్వామి అవతారం అనమాట. బిఫోర్గా అయితే చీల్చినట్టుగా, అంటే అది ఏమవతారం అంటారండి, నరసింహస్వామి ఇట్లా తీస్తాడు చూడు. బట్ ఈసారి మాత్రం మంచిగా శాంత స్వరూపుడై కూర్చొని ఉన్నారనమాట. ఓకే, కింద కూడా మీకు ఏమైనా చేంజ్ ఓవర్స్ కావాలనంటే మెరూన్ బీట్స్ కానీ అట్లాంటివి ఏమైనా కావాలనంటే చేసిద్దాం. అండ్ మోనాలీసాలు వద్దు, ఓన్లీ రౌండ్ ఆనెక్స్తో కూడా మనం చేసినవి ఉన్నాయి కదా, ఆ టైప్లో వాటికి సెట్ అయ్యే విధంగా కావాలన్నా సరే చేసిస్తాను. ఓన్లీ పర్ల్సే కావాలన్నా పర్ల్స్ వేసిస్తా. సో ప్రైస్ వచ్చేసి 4290 ఫ్రీ షిప్పింగ్. 4290 ఫ్రీ షిప్పింగ్. దానికి దీనికి పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదు, బట్ ఇట్స్ వెరీ లాంగ్ అంటే నా జానెడు. ఓకే, సో మీకు స్క్రీన్ పైన ఏమైనా తక్కువ కనబడుతుందేమో అని చెప్పేసి ఇది, అండ్ ఇది పోను మళ్ళీ ఇంకా 2 ఫింగర్స్ అండ్ దట్టు బ్యాక్ సైడ్ చైన్. ఇది షోల్డర్ నుంచే. సో మీరు ఈ విధంగా కూడా కౌంట్ చేసుకోవచ్చు. లెంత్ ఎక్కువే ఉంది, ప్రైస్ కూడా రీజనబుల్. ఓన్లీ 4290 ఫ్రీ షిప్పింగ్. మీకు మ్యాట్ ఫినిషింగ్లో కావాలి అని అంటే కనుక మేబీ ఇంకా తక్కువ కాస్ట్ పడుతుందేమో, ఐ డోంట్ నో ఇట్. బట్ నేను అయితే తెప్పిస్తుంది యాంటిక్ పాలిష్
బిఫోర్గా తెప్పించినవి కూడా యాంటిక్ పాలిషే, ఇప్పుడు తెప్పిస్తున్నవి కూడా యాంటిక్ పాలిష్. గోల్డ్ పాలిష్లో అయితే రాదు. ఇన్ కేసు వచ్చినా సరే నంబర్ 1 ఎగ్దమ్ లెస్ క్వాలిటీలో వస్తుంది. షేప్స్ మెయిన్గా ఏంటంటే మనకి మ్యాట్ కానీ యాంటిక్లో అయితే వాటి రూపులు అనేవి క్లియర్గా కనిపించే విధంగా వస్తాయి. ఓకే, సో ఏ అవతారమైనా సరే మనకి వాటి ఫేసెస్ అనేవి క్లియర్గా ఉంటాయి. అదే గోల్డ్ పాలిష్లో చేస్తే ఇంత క్లియర్నెస్ అనేది ఉండదు. అందుకని మెయిన్గా మనకి గోల్డ్ పాలిష్లో అనేవి ఈ టైప్ ఆఫ్ సెట్స్ అంటే మెయిన్గా ఫేసెస్ ఉన్న సెట్స్ అనేవి మెయిన్గా గోల్డ్ పాలిష్లో రావు. ఓకే, 4290 ఫ్రీ షిప్పింగ్. ఇండియాలో తెప్పించి నేను అమెరికాకి వెళ్ళి తెప్పించిన అని చెప్పట్లే, బట్ ఫినిషింగ్ మాత్రం బాగుంది అని చెప్తున్నాను అంతే. పాలిష్లు ఎక్స్ట్రా కోట్స్ అనేవి డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నా బాధ అంతా విన్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టేసేయండి. అండ్ స్టే హోమ్, స్టే సేఫ్, బై బై, టేక్ కేర్.